నెల్లూరు రౌడీ షీటర్ శ్రీకాంత్ అతని ప్రధాన అనుచరుడు జగదీష్ ఆడియో కాల్ ప్రస్తుతం కలకలం రేపుతోంది. నిడిగుంట అరుణ తనను చంపేందుకు ప్రయత్నిస్తుంది అంటూ శ్రీకాంత్ కు ఫోన్ చేసి చెప్పాడు జగదీష్. అరుణను తన జోలికి రావద్దని చెప్పాలంటూ కోరాడు. అరుణను చంపేసుకోండి అంటూ జగదీష్ పై ఆగ్రహం వ్యక్తం చేశాడు రౌడీ షీటర్ శ్రీకాంత్. అరుణ వల్లే గ్యాంగ్ లో విభేదాలొచ్చినట్టుగా ఆ ఆడియో కాల్ ద్వారా స్పష్టమవుతోంది. పలువురి దగ్గర అరుణ డబ్బులు తీసుకుందని, తన్ను చంపాలని చూస్తుందని ఫోన్ కాల్లో మాట్లాడాడు జగదీష్ అనే వ్యక్తి. రౌడీ షీటర్ శ్రీకాంత్ నెల్లూరు జిల్లా సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు ఈ కాల్ మాట్లాడినట్టుగా తెలుస్తోంది. అరుణక్క చెప్పులన్నా రాజా నీకు లైన్ లో కూడా ఉన్నాడన్నా. మా నాన్నకి ఎందుకు ఫోన్ చేశారా? నీతో మాట్లాడాలన్నా. ఏదో రాష్ట్రీయ చెప్తున్నా ఉంటాయి సమాధానం. ఆమె నన్ను చంపాలని మొన్న కపాటపాలెంలో ఇంకో విషయం మధ్యాహ్నం వచ్చింది. రే నీ బతుక్కి చంపడం, సావడం, కొట్టుకోవడం, తిట్టుకోవడం తప్ప ఇంకేం ఉండదు. మనశ్శాంతిగానే ఉండవు. నీకు అది అలవాట్లే. ఇప్పటికి అందరికి పెంట పెట్టి సగం మంది జీవితాలు నాశనం చేసి జీవితాలు నాశనం ఆమె నన్ను చంపాలంటున్నా. రాజాకే చెప్పిందినా అంటది. ఆయన ఒక పతివ్రత, నువ్వు పతివ్రత చెప్పేస్తుంది రాజాకి. అంటే ఇప్పుడు అరుణకి ఏం అనలేదంటావునా? రే ఇప్పుడు నన్ను 100 అన్నారు, నేనేం అనలేదు, మూసుకొని ఉన్నా. నిన్ను 100 అన్నారు కదా, నీకేం చెయ్యాలంటే చేసుకో. గమ్ము సంతకాలు పెట్టేసి నన్ను రెచ్చగొట్టద్దు, గమ్ముగా ఉండి నేనేదో ప్రశాంతంగా ఉన్నాను, నా సంతకాలు నేను పెట్టుకుంటున్నాను, పోతా ఉన్నా. లేదు మీకు బాధ కలిగింది కదా మేము అన్నామని చెప్పి ఏం చేస్తారో చేయండి. నిన్ను అడిగేది అమ్మ జోలికి రాకుండా చేయనా కదా మేము అడిగేది. ఇంకేం అడిగానా? ఆమె మీ జోలికి ఎత్తుకొని వస్తుందిలే, 2 కాళ్ళు ఎత్తుకొని వస్తా ఉంది. మీరు అట్టైనా చేసుకోండి. ఆమె జోలికి నేను చెప్పలేను, మీరే ఆమె చంపేసేయండి. తెలుసుకోండి, మీరే తెలుసుకోండి. ఏంది ఆ పిల్ల ఏమనక ముందు అనేసింది మా జోలికి రాకుండా చేయంటే ఏం జోలికి వచ్చిందా మీ జోలికా? ఏం జోలికి వచ్చిందా మీ జోలికా? గమ్ముకున్నావు కదనే నువ్వు. అసలు వాడు మాటలేని నన్ను మాటలంటే నువ్వు ఈ రోజు వెళ్ళి వాడితో చేరి మాతో మధ్యస్థం కూర్చొని మాట్లాడాలా? కేసు పెడతా అంటే ఏందైతే రోజు ఇంకేం కొట్టుకునేది, చంపుకునేది ఇంకేం లేదు. మాకా పని 10 సార్లు కాదు నా ఫోన్ అన్నా. ఒక 2 నిమిషాలు విననా? రే జగ్గు, నువ్వు మాట్లాడవాక నువ్వు ప్రతి ఒక్కటి చెయ్యాల్సింది మొత్తం అంతే కదనా? అదే కదనా మనం అనుకునేదే. మన కానీ పక్కకు పోతే మన లెక్కే కదనా? నువ్వు ఇంతే అమాయకంగా అందరికి పూసేస్తున్నావు. లేదని అవునా? అందరికి పూసేసి అందరినీ నా మీద రెచ్చగొట్టి పంపిస్తున్నావు. నీ నువ్వు ఉండు. నేను అందరు రెచ్చగొట్టి నీ మీద పంపిస్తున్నా. నాయన నువ్వు మహాపతివ్రత నాయన. నువ్వు ఎవరికి ఇంకొకసారి ఫోన్ నాకు కానీ, అమ్మాయికి కానీ, మా ఇంట్లో వాళ్ళకి కానీ, నాకు కానీ వచ్చింది అనుకో, తర్వాత బాగుండదు. మేము చేయమన్నా మా జోలికి మా అభివృద్ధి ఎత్తుకోబాకని చెప్పిన సార్. మేము ఆ జోలికి రాం. చంపేసేయండి రా. మేము చేయలేమనే కదనా? మాకు అంత ఆడుందనా? ఏం ఎత్తుకుందిరా నీ జోలికి? ఏం ఎత్తుకుంది? ఏం ఎత్తుకునేదనా? రే లఫౌట్ మాటలు చెప్పేది నువ్వేరా. ఊరు మొత్తం ఏమనక ముందే అందరినీ ఏమనకునేది ఏందనా? నువ్వు 3 లక్షలు సునీల్ రెడ్డి గారు తీసుకుంది తప్ప, గూడూరు బాబు గారు 2 లక్షలు తీసుకుంది అబద్ధమా? శ్రీకాంత్ రాజా గారు నన్ను చంపాలి అడింది అబద్ధమా? డిఎస్పీకి ఫోన్ చేసి రాజా ముందు స్పీకర్ అని చేసి మాట్లాడింది అబద్ధమా? ఏందన్నా మరి ఇట్ట మారిపోయావు ఏందన్నా? అరుణక్క చెప్పులన్నా రాజా నీకు లైన్ లో కూడా ఉన్నాడన్నా. మా నాన్నకి ఎందుకు ఫోన్ చేశారా? నీతో మాట్లాడాలన్నా. ఏదో రాష్ట్రీయ చెప్తున్నా ఉంటాయి సమాధానం. ఆమె నన్ను చంపాలని మొన్న కపాటపాలెంలో ఇంకో విషయం మధ్యాహ్నం వచ్చింది. రే నీ బతుక్కి చంపడం, సావడం, కొట్టుకోవడం, తిట్టుకోవడం తప్ప ఇంకేం ఉండదు.